హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా రుచిగా ఉండే ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నోటికి కమ్మగా ఉంటుందండి. అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా రావాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. ఫిష్ ఫ్రై అనగానే డీప్ ఫ్రై చేస్తారేమో అనుకుంటారు కదా, అలా కాకుండా తక్కువ ఆయిల్తోనే నేను ఈ విధంగా ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందైతే ఈ విధంగా ఫిష్ ముక్కలు తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 9 నుండి 10 ఉన్నాయండి. వీటిని నేను హాఫ్ కేజీ దాకా తీసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక నిమ్మ చెక్క, అలాగే కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేయండి ఈ విధంగా. అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకోండి ముక్కలైతే. మనం మార్కెట్లో తీసుకునే ముందే ఫ్రై కోసం అంటే ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇస్తారండి. ఇలా కట్ చేయించుకున్న ముక్కల్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఉప్పు నిమ్మకాయ వేసి కడగడం వల్ల ఇందులో ఉన్న నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇందులోకి పేస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ముందు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా కారం తీసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. ఆ తర్వాత ఇందులో ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ దాకా జీరా పౌడర్ తీసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేయండి. తర్వాత బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు మైదా పిండి లేదు అంటే కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. ఈ బియ్యం పిండి 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా వేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా ఇలా చేతితో మొత్తం అంతా కలిపేసిన తర్వాత మీరు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ చూసుకుంటే యాడ్ చేయండి. చూస్తే అర్థమైపోతుంది. ఈ విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తాయండి. లేదు అంటే మీరు మైదా, అలా కాకుండా కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి యాడ్ చేశాను నేనైతే. ఇలా ప్రిపేర్ చేసిన పేస్ట్లోకి ఈ ముక్కలను అయితే వేసుకోండి. ఈ విధంగా అన్నింటిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇప్పుడు ముక్కలకు పట్టే విధంగా పేస్ట్ అంతా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ముక్కలకి. ఇలా ముక్కలకు పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మీకు ఏమైనా పేస్ట్ తగ్గినట్టుగా ఉంటే మళ్ళీ కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలిపేసేయండి. నేను తీసుకున్న పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా కొంచెం రుచి చూసుకోండి ఫిష్కు పట్టించక ముందే. ఎందుకంటే ఉప్పు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. లేదు ముక్కలకు పట్టించేసాక వేసామనుకోండి ఉప్పు సరిగా పట్టుకోదు. ముక్కలన్నింటికి ఈ విధంగా పేస్ట్ అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను, చూసారు కదా. ఇలా పట్టించేసాక ఇప్పుడు ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. మీకు టైం లేదు అనుకుంటే మాత్రం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి. అలా అయితేనే చక్కగా మ్యారినేట్ అవుతుంది ఈ ముక్కలైతే. లేదు మీరు నైటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టేసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే డీప్ ఫ్రై, లేదు అంటే ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయితే చేయకండి, ఈ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా 1 అవర్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. వీటిని ఫ్రై చేయడం కోసం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. మనం తీసుకునే ప్యాన్ నాన్ స్టిక్ అయితే చాలా బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ఇలా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ విధంగా ముక్కలైతే వేయండి. ఒక్కో వాయి కింద వేసుకోండి. మరి అన్నీ ఒకేసారి వేయకండి. 1 లేదా 2 వాయిల్లో చొప్పున వేస్తే చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండేట్టు వేసుకోండి. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి. ఇలా ఒక 3 నుండి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకుంటున్నాను. ఇలా చూసారు కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన క్రిస్పీగా అవుతుంది కానీ లోపల మెత్తగా అలాగే ఉండిపోతుంది. అలాగని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి మొత్తం మెత్తగా అయిపోయి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా 2 వైపులా మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవడానికి నాకైతే 6 నుండి 7 నిమిషాల టైం తీసుకుందండి. ఇలా ఫిష్ తీసే చిమ్మటి మీ దగ్గర లేకపోతే ఈ విధంగా మనం చపాతీ చేసే సరాతం ఉంటుంది కదా, దాంతో కూడా మార్చుకోవచ్చండి. నాన్ స్టిక్ ప్యాన్ కదా, కొంచెం చూసుకుంటూ మార్చుకోండి. ఇవి ఒకసారి చూసుకోండి. వేసిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిందో లేదో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇలా రెండో వైపుకు మార్చేసిన తర్వాత కూడా ఇవి 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక చూడండి, మనం వేసిన ఆయిల్ కూడా చక్కగా పీల్చుకుంది. అలాగే దీనిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు రావాలి అంటే మీరు టిష్యూ పేపర్ పైన, లేదు అంటే నార్మల్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన వాటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో వాయి కింద ఒక 5 పీసులు వేస్తున్నానండి. ఎందుకంటే ముందు ఒక 5 తీసుకున్నాను, తర్వాత ఒక 5 తీసుకున్నాను. మీరు చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు తీసుకునే కడాయిని బట్టి ఫిష్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేయకముందే నేను ఫిష్ అయితే వేస్తున్నాను. వీటిపై నుండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మొత్తం వచ్చేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను వీటిని ఫ్రై చేయడం కోసం. నేనైతే మీరు డీప్ ఫ్రై చేశారనుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాగే ఆయిల్ కూడా మనం దేనికి కూడా యూజ్ చేయకుండా అది పాడైపోతుందండి. మనం ఫిష్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అందుకోసం ఆయిల్ తక్కువ పట్టాలి, అలాగే క్రిస్పీగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా పైన లేయర్ చూసారు కదా,
చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. ఇప్పుడు వేడి వేడిగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మీరు పప్పుచారులో సైడ్ డిష్గా వేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. లేదు అంటే ఊరికే తిన్నా కూడా నోటికి కమ్మగా అనిపిస్తుందండి. నేను చేసిన ఫిష్ ఫ్రైని ఈ విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ముక్కలకు పట్టించేసిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేయాలని అనుకుంటారు. నేను చేసిన ఫిష్ ఫ్రై మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.